హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను. పాస్తాని నేను చెప్పే వేలో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీదకి ఒక బౌల్ తీసుకుని అందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మీరు ముందుగా ఆనియన్స్ని, టొమాటోస్ని, క్యారెట్స్ని, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర వీటన్నింటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. మీ దగ్గర బీన్స్ కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకోండి. ఈరోజు మన మెయిన్ డిష్కి హీరో ఎవరు? అదేనండి పాస్తా. సో ఈ పాస్తా మనకి సూపర్ మార్కెట్లో కానీ లోకల్ షాప్స్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. వీటిని ఈ బాయిల్డ్ వాటర్లో వేసి కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. అంతలోగా మనం ఇంకొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అలాగే ఆనియన్స్ వేసి ఇవి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినవి కదా, ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఇదే టైంలో మీరు కావాలంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి టమాటోస్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని మనం బాగా కుక్ చేసుకోవాలి. మనకి టమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. సో ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం కారం, కొంచెం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగానే తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి సాల్ట్. సో మనకి పాస్తా మసాలా అనేది అవైలబుల్గా ఉంటుంది స్టోర్స్లో. ఆ పాస్తా మసాలాని ఒక ప్యాకెట్ అనేది కంప్లీట్గా ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ వేసుకుని ఇందులోకి ఒక 1 స్పూన్ టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా, వాటిని హాట్ వాటర్లోంచి ఇలా ఒక జాలుగరిట్లోంచి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసి సెపరేట్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకున్న పాస్తాని మనం ముందుగానే మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో వాటిలోకి ఈ పాస్తాని వేసి ఆ గ్రేవీ అంతా ఈ పాస్తాకి పట్టేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా సర్క్యులర్గా స్లోగా మిక్స్ చేసుకోండి. మీరు ఎలా పడితే అలా తిప్పితే ఇవన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. ఫైనల్గా దీనిపైన పాస్తా మసాలాని స్ప్రింకిల్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంతే, మన పాస్తా రెడీ. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అన్నట్టు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేయకపోతే వెంటనే మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్. యువర్స్ స్వచరిక.